హాయ్ హలో నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. ఈరోజు వీడియో వచ్చేసి పీతల కూర అనమాట మాది. అయితే వీడియోస్ పెట్టి 2 నెలలు అయిపోయిందండి. మీ అందరికీ తెలుసు. మా ఇంట్లో కొంచెం ఆహ్, ఇదవ్వడం వల్ల కొంచెం ఇబ్బంది అవ్వడం వల్ల వీడియోస్ అయితే పెట్టలేదు. అయితే ఈరోజు కూడా వీడియో పెట్టాలని లేదండి. కాకపోతే ఏంటంటే పీతలు తీసుకొచ్చారు మా వారు. అయితే పీతల కూర మనం ఛానల్‌లో లేదు కదా పెట్టమంటే, నేను అప్పుడు చూసారు కదా సగం పీతలైతే అప్పటికి చేసేసారు. ఇంకప్పుడు వీడియో అయితే షూట్ చేస్తున్నాననమాట. నిజమే కదా చాలా రోజులు కూడా అయిపోయింది వీడియో పెట్టి. పెడదామని చెప్పి చేస్తున్నాననమాట. నాకైతే పీతలు చేయడం రాదండి. మా వారే చేస్తారు. ఇక్కడైతే ఆయన క్లీన్ చేసి ఇచ్చిన తర్వాత నేనైతే నీట్‌గా కడుగుతున్నాననమాట. ఇక్కడ మనం చూసారా నేను టూత్ బ్రష్‌తో ఎలా అయితే క్లీన్ చేస్తున్నానో అలా చేసుకోవాలి. ఎందుకంటే ఇవి నల్ల మట్టి నేలలో ఉండొస్తాయి కాబట్టి మనకి ఆ కాళ్ళల్లో ఆటిల్లో మట్టి అనేది ఉండిపోతుంది. ఇలా టూత్ బ్రష్‌తో క్లీన్ చేయడం వల్ల చూసారా ఎంత నీట్‌గా వచ్చినాయో. చాలా నీట్‌గా వచ్చాయి కదా! ఇక్కడైతే పీతల కూరకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అయితే నేను రెడీ చేసుకున్నాను. చూడండి ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, టమాటాలు, చింతపండు, అలాగే పీతలు, నెక్స్ట్ దానిలోనికి మసాలా అండి. ఇక్కడైతే ఆయిల్ పెట్టేసుకున్నాను నేను స్టవ్ మీద బాండీలో. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేయించేసుకుంటున్నాను. ఇక్కడ టమాటాలు అయితే నేను ప్యూరీ చేద్దామని చెప్పి కట్ చేయలేదన్నమాట. అలా ఉంచేసాను. ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే వేసేసుకుంటున్నాను. నాకైతే పీతల కూర అంటే చాలా ఇష్టమండి. మీలో పీతల కూర అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఓకేనా? నేను వండిన స్టైల్ ఎలా ఉందో మీకు నచ్చిందో లేదో కూడా కామెంట్ చేయండి. నేనైతే ఇప్పుడు ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా నేను వేయించేసుకుంటున్నాను. ఈ పీతల కూరలోకి ఆయిల్ ఎక్కువే పడతదండి. నేను నార్మల్‌గానే ఆయిల్ ఎక్కువ వాడతాను. ఇదిగోండి ఇప్పుడైతే అవి వేగిపోయినాయి. కొంచెం ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను సరిపడా. ఉప్పు కూడా వేసేసుకుని వేయించేసుకున్న తర్వాత నేను టమాటాలు ప్యూరీ చేస్తానన్నాను కదా! ఇవి బాగా ముగ్గిపోయినాయండి. అందుకే మామూలుగా కట్ చేసేసి వేసేసాను. ఇప్పుడు టమాటా కూడా మంచిగా మగ్గిపోయింది. ఒకసారి గరిటెతో ఇట్లా కలిపేసుకుని చూసారా నేను చెప్పాను కదా మసాలా అనేసి. ఇది వచ్చేసి మసాలా పచ్చి కొబ్బరి, ధనియాలు, 2 యాలకులు, చిన్నది చెక్క, దాల్చిన చెక్క, 2 లవంగ మొగ్గలు, గసగసాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట అండి నేను వేసి అది మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. చూసారు కదా అది వేయడం వల్ల ఎంత మంచి గ్రేవీలాగా వచ్చిందో. అసలు వండుతుంటేనే మొత్తం ఇల్లంతా స్మెల్ వచ్చేసిందనమాట అండి. అంత బాగుంది. చూడండి మనకి పీతలు క్లీన్ చేసుకున్న తర్వాత అవి పెద్ద పెద్ద కాళ్ళు ఉంటాయి కదండి. మా సైడ్ అయితే వీటిని డెక్కలు అంటారు. వాటిని కొంచెం పప్పు గుత్తితో దాన్ని కొంచెం ఇట్లా పగలగొట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనం చేసే ఈ పులుసు అందులోనికి వెళ్ళి బాగుంటుంది చాలా. ఇక్కడైతే పీతలు కూడా నేను వేసేస్తున్నాను చూడండి. నేను చూపిస్తున్నాను కూడా కదా! వేసేసుకున్నాను. ఈ పీతలు వచ్చేసి వీటిని గుడ్డు పీతలు అంటారండి. మరి మా వారికి ఎవరో ఇచ్చారంట ఫ్రెండ్స్ తీసుకొచ్చారు. అసలు నిజంగా నాకైతే మాత్రం పీతల కూర అంటే చాలా ఇష్టమండి. అసలు చాలా ఇంట్రెస్ట్‌గా తింటాననమాట. ఇక్కడైతే పీతలు కూడా మనకి చూడండి కలర్ చేంజ్ అయిపోయింది కదా! ఇప్పుడు ఇక్కడ మనము ఉప్పు, కారం, పసుపు, ఉప్పు ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి పసుపు, కారం వేసుకోవాలి. కారం అయితే నేను ఎక్కువ యూజ్ చేస్తానండి. మేము ఎక్కువ తింటాం కారం. చూడండి. కాకపోతే మాకు కారం ఏంటంటే మేము పట్టించుకుంటామండి. అందుకే కొంచెం నేను స్పైసీగా అలానే ఉంటది. కాకపోతే కలర్ ఉండదనమాట. ఇంట్లో పట్టించుకున్న కారం కాబట్టి చూడండి. కారం కూడా నేను వేస్తున్నాను. చూసారా నూనె ఎంత చక్కగా పైకి తేలిందో. అలాగా చక్కగా మనము ఇది కారము, పసుపు ఈ మసాలాలు కూడా మంచిగా పీతలకు పట్టేలాగా కలిపేసుకోవాలి. చూపిస్తున్నాను చూసారా? కలిపేసుకోవాలన్నమాట. అయితే ఈ పీతల్ని గుడ్డు పీతలు అంటారని చెప్పాను కదండీ! ఒకసారి మా వారు నాకు ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాత మా ఇద్దరికి నాకు పీతలంటే ఇష్టం అని చెప్పి ఫోన్‌లో చెప్పాననమాట. చెప్తే మా వారు ఏం చేశారంటే మా అన్నయ్య ఇక్కడికొచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి మీటింగ్‌కొచ్చినప్పుడు ఆయన ఏం చేశారంటే సరే మీ చెల్లికి పీతలంటే ఇష్టం కదా అని చెప్పి పీతలు పంపించారు. పంపిస్తే మేమేం చేసాము చక్కగా వండేసుకొని తినేసాం. అయితే ఏమైంది అందులో గుడ్డు అనేది ఉంటదంటండి. నేను మీకు చూపిస్తాను. ఇప్పుడైతే చింతపండు రసం కూడా నేను తీసేసుకున్నాను చూడండి. చింతపండు రసాన్ని కూడా నేను కూరలో వేసేసుకుంటున్నాను. కంపల్సరీగా చింతపండు రసం వేసుకోవాలండి. ఇగురు కూర అయితే మనం చింతపండు వేయక్కర్లేదు. కానీ చింతపండు వేసుకుంటేనే బాగుంటుంది కూర. చూడండి ఎంత బాగుందో కదా కలర్ఫుల్‌గా చాలా. ఇప్పుడైతే సరిపడా వాటర్ కూడా పోసుకొని నేను చక్కగా కలిపేసుకుంటున్నాను.
చూడండి అసలు కూర అయితే మాత్రం అసలు అదిరిపోయిందనమాట అండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది కర్రీ. మా వారి ఫ్రెండ్స్ కూడా వచ్చారు భోజనానికి. వాళ్ళైతే చాలా బాగుంది, హోటల్ పెట్టేయొచ్చు కదా అని చెప్పేసి అన్నారు. చూపిస్తున్నాను చూసారా, ఇదేనండి గుడ్డు అంటే. అయితే మా వారు పీతలు పంపించారని చెప్పాను కదండి, అప్పుడు గుడ్డు పీతలే పంపించారు. మాకు తెలియక మేము ఈ గుడ్డంతా కూడా పడేసామన్నమాట అండి. మాకు తెలియక మేము పడేసి ఓన్లీ పీతలు మాత్రమే వండుకుని తిన్నాము. ఉదయాన్నే ఒక ఆవిడొచ్చి చేపలు రొయ్యలు అమ్మే ఆవిడొచ్చి ఆవిడని అడిగితే, అయ్యో అసలు పీతలు దానికోసమే కొనుక్కుంటారండి, మీరు అలా ఎలా పడేసేసారని చెప్పింది. అది నిజంగా నాకు ఈ పీతలు చూసినప్పుడల్లా గుర్తొస్తుందనమాట, నవ్వుకుంటాను నేను. ఇప్పుడైతే కొంచెం నాకు ఎక్స్పీరియన్స్ అయిందిలేండి ఈ పీతల కోసం. చూసారా కర్రీ గ్రేవీగా, థిక్ గ్రేవీగా అసలు ఎంత బాగుందంటే చాలా చాలా టేస్టీగా ఉందండి. కర్రీ అయితే అయిపోయింది. నా రెసిపీ ఎలా ఉందో మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి.